పదవులు కాకుండా విలువలు ముఖ్యమని జీవించిన మహానేత మాజీ ప్రధాని వాజ్పేయి అని అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. దేశ భద్రత కోసం అణు పరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు లోకేష్. వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ రోజు నేను విద్యాశాఖ మార్చలైన తర్వాత సమాజంలో నైతిక విలువలు రావాలి, విద్యలో నైతిక విలువలు రావాలి నేను మాట్లాడుతున్నా. కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ జీ గారి గురించి ఎవరిని అడిగినా చాలా అద్భుతంగా మాట్లాడతారు. దేశం కోసం జైలుకి వెళ్లారు, దాని తర్వాత 10 సంవత్సరాలు లోక్సభలో గెలిచారు, 2 సార్లు రాజ్యసభ ద్వారా ఏకంగా పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి అంటేనే మనందరికి ఒక నమ్మకం. పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు, కానీ మా భద్రత కోసం మేము పోఖ్రాన్ టెస్ట్ చేస్తున్నాం, న్యూక్లియర్ నేషన్ గా ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్ జీ గారు. ఈ రోజు నేను విద్యాశాఖ మార్చలైన తర్వాత సమాజంలో నైతిక ఇక ఏపీలో సుపరిపాలన అందించాలని లక్ష్యంతో ప్రధాని మోదీ సహకారంతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఇదే సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హామీలు ఇచ్చిన మేరకు ప్రజలకు మంచి చేస్తున్నామని, రానున్న రోజుల్లో ఇంకా చేస్తామని చెప్పారాయన. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 11 వసంతాల్లో చేసుకున్న అన్ని అద్భుతాలు ప్రజలకు తెలియజేసే విధంగా సుపరిపాలన అంటే ఏమిటో ఒక గీటురాయిగా ఉండాలి అని చెప్పి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు సుపరిపాలన దివస్ గుడ్ గవర్నెన్స్ డేగా చేయటం జరిగింది. ఆ విధంగా ఈ యాత్ర డిసెంబర్ 25న అమరావతిలో గుడ్ గవర్నెన్స్ డే రోజు ముగుస్తుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఈ కార్యక్రమం అద్భుతంగా అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుందని తెలియజేస్తూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 11 వసంతాల్లో చేసుకున్న అన్ని అద్భుతాలు ప్రజలకు